నందు ప్రియులారా, ప్రభు వాక్యములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సంగతులు మన ధ్యానానికి ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనం. आज की हमारी आत्मिक अध्ययन के लिए परमेश्वर की पवित्र बाइबल में से प्रभु का वचन दूसरा राजा की पुस्तक 13वां अध्याय 20 और 21 वचन को हम पढ़ेंगे। తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. देखिए, तब एलीशा मर गया और उसे मिट्टी दी गई। प्रति वर्ष वसंत ऋतु में मोयाब के दल देश पर आक्रमण करते थे। लोग किसी मनुष्य को मिट्टी दे रहे थे कि एक दल उन्हें दिखाई पड़ा। तब उन्होंने उस शव को एलीशा की कब्र में डाल दिया और एलीशा की हड्डियों से छूते ही वह जी उठा और अपने पांवों के बल खड़ा हो गया। చదువుబడిన దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. आइए परमेश्वर की वचन में से कुछ बातों को हम अध्ययन करेंगे और प्रार्थना करके आगे बढ़ेंगे। కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, కనికర సంపన్నుడా, మేలు చేసేవాడా, మమ్మును కనికరించి కాపాడుచున్నవాడా, మీకు స్తోత్రం. हमारे परमेश्वर आपके अनुग्रह से हमें बचाकर भलाई से भरते हुए हमें आगे बढ़ाते हैं। इन सारी बातों के लिए हम आपको बहुत धन्यवाद करते हैं। మమ్మును జ్ఞాపకం చేసుకుని దినదినము అనుదినము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేస్తున్న మా దేవా, మిమ్మును స్తుతిస్తున్నాం. हमें ना छोड़ते हुए हमें प्रभु प्रेम करते हुए कई प्रकार की हमारे जीवन में भलाई करते हुए बढ़ाते हुए हमें आगे चलाते आए हैं। इन सारी बातों के लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। మీ దివ్య వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. प्रभु आपकी पवित्र वचन में से आप हमें हर दिन बात करते यहाँ रहे, उसके लिए हम आपको आभार प्रकट करके धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరికీ ఆశీర్వాదకరంగా చేసి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ, जो वचन पढ़े हैं उस वचन को तो आशीष करके उसके द्वारा आप हमसे बात करेंगे करके विनती करते हुए మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. प्यारे पुत्र प्रभु यीशु मसीह के नाम में विनती करते हैं, सुन के कबूल कर पिता, ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో నుండి కొన్ని అమూల్యమైన వాస్తవిక ఆధ్యాత్మిక సత్యాలు ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుని మనం మేలు పొందుతాం. देखिए, परमेश्वर की वचन में हम एक एक बात को अध्ययन करते हुए हम भलाई पाते हुए हम आगे बढ़ेंगे। ఎలీషా జీవితంలో ఆయన మృతి నొందిన తరువాత కూడా దేవుడు జరిగించిన ఒక గొప్ప కార్యాన్ని మనము ఎన్నో దినాలుగా తలపోసుకుంటూ వస్తున్నాం. देखिए, एलीशा के जीवन में से एलीशा जब मृत्यु पाने के बाद भी उसके जीवन में किस प्रकार की अद्भुत कार्य हुए हैं, इसमें एक एक करके हम अध्ययन करते आ रहे हैं। ఎలీషా శల్యములకు తగిన సైన్యమునకు ఆ, సైన్యములో ఒక వ్యక్తి అదే సమాధిలో ఉంచగా ఆ ఎముకలకు తగిలిన ఆ శవము బ్రతికిన సంగతి. देखिए, यहाँ पर हम देखते हैं एक सैनिक में व्यक्ति मरने के कारण एलीशा की जो कब्र में रखा, जब एलीशा की हड्डी छूते ही वह जी उठा करके एक अद्भुत कार्य को यहाँ पर हम देखते हैं। నిజమే, మన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు. ఎన్నో విశేషాలు ఆయనను గురించి మనము చెప్పచ్చు. इस प्रकार से हमारा प्रभु यीशु मसीह जो है वो आश्चर्य कर्म करने वाला और आलोचना विचार देने वाला
और अद्भुत कार्य करने वाला, इस प्रकार का कई बातों को हम देख सकते हैं हमारे प्रभु में। దైవ లేఖనంలో ప్రియులారా, ఎలీషా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనము చూస్తున్నాం. देखिए, एलीशा से भी बढ़कर एक महान प्रभु, हमारा प्रभु यीशु मसीह, कई अद्भुत कार्य अपने जीवन में जब था उन्होंने कर कर दिखाया, ये बात को हम देख सकते हैं। ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చేసిన సూచక క్రియలు మనం ఒక్కొక్కటిగా వింటూ వస్తున్నాం. इसके लिए प्रभु यीशु मसीह ने जो उन्होंने की हुई चिन्हों को एक एक करके हम देखते आ रहे हैं। కుష్ఠరోగిని స్వస్థపరచుట, పక్షవాయువు గలవానిని స్వస్థపరచుట, देखिए, कोढ़ी को चंगा करना और लकवे को चंगा करना, అలాగే ఊచ చేయి గలవానిని స్వస్థపరచుట, ఒక శతాధిపతి దాసుని స్వస్థపరచుట, इस प्रकार से जो लकवे से पड़े हुए हाथ वाले को चंगाई करना और एक सूबेदार के लड़का को दास को चंगाई करना, యారాసేనుల దేశములో దయ్యములు పట్టిన వానిని స్వస్థపరచుట, गेरासीन के देश में जो है भूत पकड़ा हुआ व्यक्ति को चंगा करना, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని స్వస్థపరచుట, जो रक्तस्राव से पीड़ित हुए स्त्री को जो है वो चंगाई करना, యాయిరు కుమార్ ఇద్దరు గ్రుడ్డి వారిని స్వస్థపరచుట, याईर की पुत्रिका को और दो अंधे लोगों को भी हाँ, हाँ। चंगाई करना। ఇద్దరు हाँ, గుడ్డి వారిని స్వస్థపరచుట, दो अंधे लोगों को चंगाई करना। అలాగే 8 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుని స్వస్థపరచుట, 8 बरस से एक बीमारी से पड़ा हुआ एक व्यक्ति को चंगाई करना, దయ్యము పట్టిన ఒక కనాను స్త్రీ కుమార్తెను స్వస్థపరచుట, भूत पकड़ा हुआ एक कनानी स्त्री की लड़की को चंगाई करना, అలాగుననే చెవుడు నత్తి గలవానిని స్వస్థపరచుట, देखिए बहरे को और मूंगे को चंगाई करना, ఒక గ్రుడ్డివానిని స్వస్థపరచుట, और एक अंधे को चंगाई करना, ఒక పుట్టు గ్రుడ్డు వానిని స్వస్థపరచుట, जन्म से ही अंधे को जो है चंगाई करना, దయ్యము పట్టిన ఒక బాలుని స్వస్థపరచుట, भूत पकड़ा हुआ एक बालक को चंगाई करना, దయ్యము పట్టిన వాడు మోగవాడు గ్రుడ్డివాడునైన ఒకరిని స్వస్థపరచుట, भूत पकड़कर और गूंगा और क्या बहरा को चंगाई करना, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీని స్వస్థపరచుట, 18 बरस से एक स्त्री को कमजोर करने वाले भूत को से चंगाई करना, జలాధర రోగము గల ఒకరిని స్వస్థపరచుట, जलाधार का एक बीमारी वाले को चंगाई करना, 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరచుట, 10 कोड़ियों को चंगाई करना, ఒక గ్రుడ్డివానిని స్వస్థపరచుట, एक अंधे को चंगाई करना, మరొక గ్రుడ్డివానిని స్వస్థపరచుట, और एक अंधे को चंगाई करना, పేతురు గాయపరచిన సైనికుని స్వస్థపరచుట, पेतुर जो है और घाय किया हुआ उसको चंगाई करना। ఇలాగున ఎంతో మందిని ఆయన స్వస్థపరచినట్లు చూడగలం. इस प्रकार से हमारे प्रभु यीशु मसीह कई लोगों को चंगाई करते हुए हम देख सकते हैं। ఏమండి, ఇవన్నీ స్వస్థపరచుట విన్నాము, అది ఎక్కడుందో ఏముందో రెఫరెన్స్ ఏంటో రాసుకోలేకపోయాం, స్పీడ్గా చెప్పారని మీలో ఒక ఆలోచన ఉండొచ్చు. देखिए, प्रभु ने चंगाई, अंधे को चंगा किया, मूंगे को चंगा किया, भूत को भगाया, ये सारी बातें आपने बताया और हम गाय में लिख नहीं पाया, रेफरेंस करके आप लोग में आप बता सकते हैं, बोल सकते हैं। ఏమండి, వీటి రెఫరెన్స్లు కావాలా, అవసరం లేదంటారా? बोलिए, इसका रेफरेंस चाहिए क्या या जरूरत नहीं है क्या? నిజంగా ప్రభు ఎంతో మందిని స్వస్థపరచిన సంగతిని మనము వింటున్నాం. इस प्रकार से हमारा प्रभु यीशु मसीह कई लोगों को चंगाई हुई की हुई बात को हम सुनते हैं। అయితే ఇప్పుడు ఆయన స్వస్థపరచడం మాత్రమే కాదు,
చనిపోయిన వారిని కూడా మృతి నుండి తిరిగి లేపాడు ఆయన. हमारा प्रभु यीशु मसीह खाली रोगियों को चंगाई करना नहीं है, परंतु जो मृतक पड़े हैं उन लोगों को भी जो है प्रभु ने जिंदा जिलाया भी करके हम देख सकते हैं। ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము తేటగా ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యాన్ని మనము గుర్తించవచ్చు. क्योंकि जब प्रभु के विषय में जब सच्चाई को जब जानते हैं तो ये बात को जो है हम समझ सकते हैं। లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు लूका की शुभ वर्तमान में सातवां सत्रह सातवां अध्याय 7 7, 14, 15 लूका की शुभ वर्तमान 7वां अध्याय 14 और 15 वचन। ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా देखिए 14 वचन जब पढ़ते हैं तब उसने उसका पास आकर अर्थ को छुआ और उठने वाले ठहर गए। जब उसने कहा, हे जवान, मैं तुझसे कहता हूं उठ। ప్రియులారా 15వ వచనం, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. वह मुर्दा उठ बैठा और बोलने लगा। उसने उसकी माँ को सौंप दिया। ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ప్రభు ఎంత గొప్పవాడో గమనించండి. देखिए वो मर गया वो जो व्यक्ति है वो उठकर वो बोलने लगा करके हम लोग देखते हैं। देखिए प्रभु कितना बड़ा अद्भुत कार्य कर सकते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికతను ప్రతి ఒక్కరూ తేటగా మీరు గుర్తించి ప్రభువుకు మహిమకరంగా జీవించగలుగునట్లు సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. देखिए जीवित परमेश्वर की वचन में किस प्रकार की अद्भुत कार्य को हम देखते हैं। इन सारी बातों को हम गौर करके प्रभु को महिमा लाने वाली हम जीवन जो है प्रभु के लिए हम जीने की बहुत जरूरत है। కనుక ఆయన ఎంత గొప్పవాడంటే ఒక విధవరాలి కుమారుని మృతి నుండి లేపినట్లుగా మనము చూస్తున్నాం. हमारा प्रभु कितना महान है करके अगर हम लोग देखते हैं तो एक विधवा के पुत्र को जो है जिंदा जिलाकर उसके हाथ में दिया हुआ प्रभु है करके हम लोग देख सकते हैं। అలాగే మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. इसी प्रकार से मत्ती की शुभ वर्तमान में 9वां अध्याय 25 वचन में हम देखते हैं। జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగాని ఆ చిన్నది లేచెను అనే మాట చూస్తాం. देखिए 25 वचन में, परंतु जब भीड़ निकाल दी गई तो उसने भीतर जाकर लड़की का हाथ पकड़ा और वह जी उठी करके हम पढ़ते हैं। और इस बात की चर्चा उस सारे देश में फैल गई। ఇక్కడ యాయిరు కుమార్తె, యాయిరు అనేన ఒక అధికారి, ఆయన కుమార్తె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆయన వచ్చి ఆమె మీద చెయ్యి మాత్రం ఉంచు అని చెప్పి ప్రాధేయపడి ప్రార్థించినట్లుగా చూస్తాం. देखिए यहाँ पर एक याईर की लड़की वो बीमार पड़ गई और वो अधिकारी है करके हम लोग देखते हैं। वो आके ये कहता है कि प्रभु आप आके खाली शब्द तो दे दीजिए, वो चंगा हो जाएगी करके वो बताते हुए हम देखते हैं। ప్రభునందు ప్రియులారా, ఆ యాయిరు కుమార్తెను ఆయన బ్రతికించాడు. और ये याईर की पुत्री को जो है हमारा प्रभु जो है वो जिंदा जिलाया, उठाया। విధవరాలి కుమారుని బ్రతికించాడు. विधवा के पुत्र को जो है जिंदा किया।
అలాగునని యాయీరు కుమార్తెను ఆయన బ్రతికించాడు. उसी प्रकार से अगर हम देखते हैं याईर की जो है पुत्री को भी वो जिलाते हुए हम लोग देख सकते हैं। కనుక మన ప్రభువు మృతులను సజీవులనుగా చేయువాడు అనడానికి ఏ సందేహమునూ లేదు. इस प्रकार से हमारा प्रभु जो है मृतकों को जिंदा करने वाला परमेश्वर है करके कहने के लिए हमें इसमें कोई संदेह ही नहीं है। అలాగునని యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు. इसी प्रकार से यूहन्ना के शुभ वर्तमान जो है 11वां अध्याय 43 वचन में हम देख सकते हैं। ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టనబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. देखिए यूहन्ना के शुभ वर्तमान 11वां अध्याय 43 44 वचन, यह कहकर उसने बड़े शब्द से पुकारा, हे लाजर निकला। जो मर गया था वह कफन से हाथ पांव बंधे हुए निकल आया और उसका मुंह अंगूठों से चिपटा और था। यीशु ने उसे कहा, उसके खोल दो और जाने दो। ప్రభునందు ప్రియులారా, దైవలేఖనంలో మనము గమనించినప్పుడు చనిపోయిన లాజరును బ్రతికించిన ప్రభువును చూస్తున్నాం. इस प्रभु देखिए यहाँ पर प्रभु के वचन में अगर हम देखते हैं मरा हुआ लाजर को किस प्रकार से हमारे प्रभु ने जिंदा किया, इस बात को यहाँ जीते परमेश्वर के वचन में हम देखते हैं। చూశారా, కుంటివారిని, గుడ్డివారిని, ఊస చేయగలవారిని, మూగవారిని, నత్తివారిని, చెవిటివారిని ఆయన ఎలాగున బాగు చేశాడు, స్వస్థపరిచాడు విన్నాం. इस प्रकार से हमारा प्रभु ने जो है अंधे लोगों को, गूंगे लोगों को, बहरे लोगों को, कोढ़ी लोगों को, मुरे लोगों को किस प्रकार से हमारा प्रभु ने चंगा किया, उस बात को हमने देखा है। అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. और उतना ही नहीं, हमारे प्रभु जो है मरे हुए मुर्दों को भी उन्होंने जिलाया। ఇప్పుడు చెప్పండి, ఇంకెవరైనా ఉన్నారండి చనిపోయిన వారిని బ్రతికించినట్లు? आइए, और कोई है क्या ऐसा इस प्रकार से मरे हुए को जिंदा किया हुआ लोगों? ఇంకా ఎవరిని బ్రతికించాడు ఆయన? और किन लोगों को उन्होंने जिंदा किया? हम लोग को जिंदा किया। नहीं, इनको और ना। చెప్పండి, ఇంకెవరైనా ఉన్నారా? और कोई है क्या? ఒకటి, యాయీరు కుమార్తెను. 2, నాయీనను ఊరిలో విధవరాలి కుమారుని. 3, లాజరును బ్రతికించాడు. ఇంకెవరినైనా బ్రతికించాడా? याईर की पुत्रिका को, विधवा की पुत्र को और लाजर को प्रभु ने जिंदा किया। ఎవరిని బ్రతికించలేదా? చనిపోయిన వాళ్ళు ఎవరు లేరా ఇంకా? और कोई नहीं है क्या? అరుకో और एक है ना, और कौन है? ఇంకెవరు లేరంటారా? యేసు క్రీస్తు అన్న. యేసుక్రీస్తే బ్రతికించింది, ఇంకా యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తే బ్రతికించాడు. ఇంకెవరైనా ఉన్నారా బ్రతికించిన వారు? మనం కూడా ఉంటామన్నా ఎఫెసియన్స్ 2:1 ప్రకారం. రైట్, ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా. మనం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని ఆయన బ్రతికించాడు అని చెప్పడానికి నేను ఇంత మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను బ్రతికించాడండి, నన్ను బ్రతికించాడని అలా చెప్తారేమో అని నేను ఎదురు చూశా. इस प्रकार से एफएससी की पुस्तक में 2 अध्याय 1 वचन में हमारे पाप और अपराध के कारण हम मरे हुए थे, प्रभु ने हमको जिलाया
ये बात ही कौन कहेगा करके मैं अब तक इतना इतना समय जो है विनत है मुझे प्रभु ने जिला किया, प्रभु ने मुझे जिंदा किया, मरा हुआ था करके कहेंगे करके, इस बात के लिए मैं आप लोग से पूछ रहा था ये बात। ఇప్పుడు చెప్పండి, శరీర స్వస్థత ముఖ్యమా, చనిపోయిన వారిని బ్రతికించడం ముఖ్యమా? देखिए, शरीर की चंगाई बहुत जरूरी है क्या, या शरीर मृतकों को जिलाना जरूरी है? ఇక్కడ చాలా మంది శరీర స్వస్థతకు సంబంధించిన సంగతులు చెప్తున్నారు కానీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించడం ముఖ్యమనే సంగతి చెప్పడం లేదండి బోధకులు. आज के दिन हम लोग देखते हैं तो कई उपदेशक लोग जो है शरीर की चंगाई के बारे में उपदेश तो देते हैं, बड़े बड़े उपदेश है, परंतु आत्मिक चंगाई का संदेश देते नहीं है। కనుక ప్రభునందు ప్రియులారా, వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరం గమనించాలి. ప్రభువుకెంతో మహిమ మనము ఆపాదించాలి. इस प्रकार से हम इन बातों को गौर करके जो है प्रभु को लिए हम विषयों को भी में सोचना चाहिए और प्रभु को महिमा लाने वाला होना चाहिए। ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, నిజంగా ఆయన ఎంత గొప్ప కార్యాన్ని మన పక్షంగా చేశాడో అది మనము వివేచించాలి, ఆలోచించాలి. इस प्रकार से हमारा प्रभु ने हमको चंगाई किया है और उस विषय में हम विवेचन करके हम उसके बारे में विचार करके प्रभु को महिमा ला देने वाला होना चाहिए। మాత్రమే కాదు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, సూచక్రియలు ఏమిటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. देखिए, हमारा प्रभु ने की हुई अद्भुत कार्य चिन्ह कितने हैं, वो सारी बातों को अगर हम देखते हैं तो मत्ती की शुभ वर्तमान 8वां अध्याय 36वां वचन में 26वां वचन में हम देख सकते हैं। మార్కు 4:39, లూకా 8:24. మార్కు 4:39, లూకా 8:24. देखिए, उसी बात को जो है मार्कुस की शुभ वर्तमान 34वां अध्याय 4वां अध्याय 39वां वचन और लूका की शुभ वर्तमान 8:34 में इन बातों को हम देख सकते हैं। గాలివానను నిమ్మళపరచుటను గురించిన విషయాన్ని మనము గుర్తిస్తాం. इसके लिए और बारिश को और हवे को जो है प्रभु यीशु मसीह जो है वो उसको शांत करने के विषय में इन बातों को यहाँ पर हम लोग देखते हैं। ప్రియులారా, గాలివానను నిమ్మళపరచినట్లు, తుఫానును గద్దించి ఆపు చేసినట్లు చరిత్రలో ఎవరైనా ఆపిన వారు ఉన్నారా? లేరు. ఆయన మాత్రమే చేయగలిగిన వాడు. देखिए, तूफान को और हवे को या हम देखते हैं बारिश को थामने वाला आज तलक संसार में कोई है क्या? ऐसा कोई नहीं है, परंतु हमारा प्रभु यीशु मसीह ने किया करके हम लोग देख सकते हैं आज। మాత్రమే కాదు, లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలలో విస్తారమైన చేపలు పట్టుటకు కారణమైన వాడు, విస్తారమైన చేపలను వలలోనికి రప్పించిన వాడు ఆయని. ये देखिए, उतना ही नहीं, लूका की शुभ वर्तमान 5वां अध्याय 5 और 6 वचन अगर हम देखते हैं तो बहुत सा मछलियां जो है वो जाल में आने के लिए भी प्रभु ने आज्ञा दिया है, इस बात को भी वहां हम देख सकते हैं। ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన చేసిన సూచక్రియలు ఎంత గొప్పవి మనము గుర్తించాలి. ప్రభు నామాన్ని మనము మహిమపరచాలి. इस प्रकार से हमारा प्रभु करने वाले जो चिन्ह है अद्भुत कार्य कितना महान है, इन बातों को हम गौर करना चाहिए और इनके द्वारा जो है हमारा प्रभु को जो है हम महिमा देने वाला होना चाहिए। మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో మరొక సంగతి. देखिए, मत्ती की शुभ वर्तमान 17वां अध्याय और 27वां वचन में और एक बात को हम देखते हैं। సీమోను వెళ్ళి గాలం వేసినప్పుడు ఒక చేప పైకొచ్చి దాని నోటిలో షెకేలు నాణెము ఉన్నప్పుడు ఆ నాణ్యాన్ని, ఆ షెకేలును అమ్మి పన్ను కట్టడం, ఇది కూడా ఒక గొప్ప సూచక క్రియ. देखिए, यहाँ पर और एक भी हम लोग देखते हैं कि मंदिर को जो मसूल देने का था, तो पेतरस जो है गलील समुद्र में जाके एक गाल को जब डालता है, गाल में मछली में जो है एक सिक्का आता है, वो ये भी एक अद्भुत कार्य हम वहां पर हम देख सकते हैं।
ప్రియులారా, అప్పటికప్పుడు మొదట పైకి వచ్చు చేప నోట్లో షెకెలు. అది ఎంత గొప్ప విచిత్రమైన విషయం, గొప్ప देखिए, అద్భుతమైన విషయం మనం जाल భావించాలి. डालने के बाद जो है पहला एक मछली आता है और वो मछली में हम देखते हैं तो उसमें जो है खोलने पर तो उसको एक सिक्का मिलता है उसको। ये कितनी एक अद्भुत बात है, इधर हम देखते हैं। మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, ప్రభు చేసిన గొప్ప కార్యాలు మత్తయి సువార్త 14:18. देखिए मत्ती की शुभ वर्तमान 14वां अध्याय और 19 और 20 वचन हम देखते हैं प्रभु ने की हुई अद्भुत कार्यों को। మార్కు 6:41. मरकुस की शुभ वर्तमान में हम देखते हैं 6:41 वचन में, లూకా 9:16. और लूका की शुभ वर्तमान 9वां अध्याय 16 वचन, యోహాను 6:11. और యోహన్నా की शुभ वर्तमान 6वां अध्याय 11 वचन। 5,000 మందికి పురుషులకు వారి కుటుంబాలకు ఆహారాన్ని పెట్టడం. देखिए 5,000 लोगों को जो है उनको उनके परिवारों को प्रभु जो है भोजन देना। అలాగే మత్తయి 15:36లో और मत्ती की शुभ वर्तमान 15वां अध्याय 36 वचन में, మార్కు 8:6లో 4,000 మంది పురుషులకు వారి కుటుంబాలకు ఆహారం పెట్టడం. 4,000 लोगों को जो है हमारा प्रभु जो है भोजन भोजन देना हम देखते हैं। మాత్రమే కాదు, మత్తయి సువార్త 14:25లో సముద్రము और మీద నడవటం ఒక గొప్ప సూచక్రియ. देखिए समुद्र के ऊपर चलना, ये भी एक अद्भुत हम देखते हैं। ఇలాగున ఒక్కొక్కటిగా మనము లెక్క వేసుకుంటూ వస్తే ఎన్నో ఉన్నాయి. యోహాను సువార్త 21:6 మనము చదివితే इस प्रकार से हमारा प्रभु ने की हुई अद्भुत और अच्छे अच्छे चिन्हों को अगर हम देखते हैं तो कई है करके हम लोग देखते हैं। उतना ही విస్తారమైన नहीं, చేపలను పట్టుట అనే సంగతి కూడా మనము చూస్తాం. यूहन्ना की शुभ वर्तमान 21 अध्याय 6वां वचन में भी हम देखते हैं ప్రియులారా, ప్రభు ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యములను ఆయన చేసిన వాడుగా మనము చూస్తున్నాం. इस प्रकार से हमारा प्रभु यीशु मसीह जो है इतने अद्भुत और आश्चर्य कार्य किए हुए है करके हम प्रभु के वचन में हम लोग देखते हैं। కనుక దేవాది దేవుడు ఆయన కార్యాలు ఆయన జరిగించేవాడై ఉన్నాడు అనడానికి ఏ సందేహమును లేదు. हमारा प्रभु यीशु मसीह जो है अद्भुत और आश्चर्य करने और कार्य करने वाला परमेश्वर है करके कहने के लिए हमें कोई संदेह नहीं है। वो ప్రభునందు करने वाला ప్రియులారా, अद्भुत कार्य करके हम देखते हैं। మన ప్రభు స్వస్థపరచడం, బాగు చేయడమే కాదు, మన ప్రభు చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. हमारा प्रभु यीशु मसीह जो है काली जो है बीमारी लोगों को चंगाई करना ही नहीं है, मरे हुए मुर्दों को भी उन्होंने जिलाया। उतने ही नहीं, कई चिन्ह कई अद्भुत कार्य भी प्रभु यीशु मसीह ने किया है। मैं एक एक करके देखते आए हैं। ఆ రోజుల్లో ఆయన చేసిన కార్యాలను బట్టి అనేక మంది ప్రజలు ఆయనను వెంబడించి వారు జీవించినట్లుగా మనము చూస్తున్నాం. इस प्रकार से प्रभु यीशु मसीह ने की हुई अद्भुत कार्य को अचंभे कार्य को देखकर कई लोगों ने उसका पीछा किया और उसका पीछा करते आए करके हम लोग देखते हैं। మన ప్రభు చనిపోయిన వారిని బ్రతికించేవాడు మాత్రమే కాదు, ప్రియులారా, చచ్చిన మనలను బ్రతికించి ఈరోజు సజీవ సాక్షులుగా ఆయన మనలను చేశాడు. हमारा प्रभु यीशु मसीह खाली मरे हुए मुर्दों को जिलाई नहीं, हम जिंदे लोगों को मरे हुए थे परंतु हमको जिला को एक जिंदा गवाही के रूप में प्रभु ने हमको खड़ा किया। ये हमारा प्रभु है करके हम देखते हैं। కనుక ఆయనను మనం ఎంతైనా స్తుతించబద్దులం, గణపరచబద్దులం, మహిమపరచబద్దులమై ఉన్నాం. इस कारण जो है हमारा प्रभु यीशु मसीह को जो है धन्यवाद करना और स्तुति करना और उसकी महिमा करने के लिए हम उसके योग्य है। ప్రతి విషయంలో ప్రభువుకు మనము మహిమ తెద్దాం, ఆయన నామాన్ని కొనియాడదాం. ప్రతి ఒక్కరూ ఆయన చేసిన మేళ్లన్నింటిని బట్టి
ఆయనను స్తుతిద్దాం, గణపరచుదాం. మనం కూడా ఎన్నో మేళ్లు పొందుకుందాం, ప్రభువును మహిమపరచుదాం. इस प्रकार से प्रभु परमेश्वर ने हमारे जीवन में की हुई अद्भुत और आश्चर्य कार्यों को हम याद करके उसको धन्यवाद करना, उसकी महिमा करना, उसको आदर करना चाहिए, आदर करना चाहिए, आदर करना चाहिए। हमारे जीवन में भी प्रभु ने हमारे प्रति कई अद्भुत और आश्चर्य किया है, इसके लिए कृतज्ञ होके और हम उसकी आदर और महिमा करने की बहुत जरूरत है। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడా, ఘనుడవైన మా ప్రియ ప్రభువా, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములను జరిగించే దేవా, మీకు స్తోత్రం. हमारे प्रभु परमेश्वर, आप अद्भुत और आश्चर्य कार्य और चिन्ह करने वाला परमेश्वर है, इसके लिए हम तेरी बहुत बहुत धन्यवाद करते हैं प्रभु। ఎంత గొప్ప దేవుడవో, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశావో, మా విషయంలో మీరేం చేశారో అవన్నీ మేము తలపోసుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. प्रभु परमेश्वर, आपने कितने कितने अद्भुत चिन्ह कार्य किए हैं, उन बातों को देखकर उतना ही नहीं, हमारे जीवन में भी तूने कई इतने अद्भुत और आश्चर्य कार्य किए। इन बातों को भी हम स्मरण करके तुझे धन्यवाद करने का हमें सौभाग्य दिया। ప్రతి విషయంలో మీకు తేవలసిన మహిమ, మీకు చెందవలసిన మహిమ, మీకు ఆరోపించవలసిన మహిమ మా మంటిఘటముల ద్వారా ఆపాదించుకొనమని కోరుచు, इस प्रकार से हमारे जीवन में की हुई सारे अद्भुत और आश्चर्य कार्यों के लिए आपको महिमा और आदर देने के लिए इस मिट्टी की जो घट में जो महिमा रखा है, इसके द्वारा तेरी महिमा होना चाहिए करके हम विनती करते हैं। మమ్మల్ని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షంగా చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మును స్తుతించుచు, हमें ना छोड़ के हमें हर प्रकार से संभालते हुए रख रखाव रखते हुए हर बात में हमारे भलाई करके आशीष देते हुए हमें बढ़ाता रहा है, उन सारी बातों के लिए हम तेरी बहुत बहुत धन्यवाद करते हैं। మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. इस प्रकार से आपने हमारे प्रति की हुई सारे उपकारों को याद करके धन्यवाद करते हुए हमारे प्यारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ समर्पण करते हैं, सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन। 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 थैंक यू।